ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెల్లెమ్మా, మీ అమ్మాయిని చూస్తుంటే నాకు నా చెల్లెలే గుర్తుకొస్తుందండి. అవును, మా సిస్టర్ అచ్చం నీలాగే ఉంటుంది. లాస్ట్ టైం తనతో రాఖీ కట్టించుకోవడం మిస్ అయ్యాను. సో అది నీతో పూర్తి చేస్తాను. కట్టు చెల్లి, ఈ రాఖీ నా చేతికి కట్టి నీ సొంత అన్నం చేసుకో. నో, నేను కట్టా. కట్టమ్మా. నేను కట్టా. పర్వాలేదు, కట్టు. నేను కట్టా. కట్టే. అదేంటి బాబు, తన మెళ్ళో తాళి కడతావనుకుంటే రాఖీ కట్టమంటున్నావు? దీన్నే జీవితం అంటారు పిన్ని గారు. అనుకున్నవన్నీ జరగవు అని, అనుకోలేనివి ఆగవు కొన్నని అన్నారు ఆత్రేయ గారు. ఇది ఆట అయిపోయింది. కట్టు చెల్లి. కట్టు. ఒక్క నిమిషం. హలో అక్షిత. శరణ్, అక్కడ నీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడే చిన్న గండం నుంచి బయటపడ్డాను తెలుసా? ఏమైంది? ఏమైందంటే అవును బావా. నిన్న బావా అనిందా? చెల్లి అని మేనేజ్ చేసి రాఖీ కట్టించేసుకున్నానులే. ఇంతకీ నీ పరిస్థితి ఎలా ఉంది? ఓహో, ఎలా ఉంది అని చెప్పడానికి వీలు లేకుండా ఉంది. ఇది ప్రెసిడెంట్ గారి ఇల్లే కదా, పెద్ద పని ఉండదు అని వచ్చాను. కానీ ఆయన పెళ్ళ ముందే ఓ మహా తల్లి నాతో నరకానికి స్పెల్లింగ్ రాయిస్తుంది. సరే సరే, ఇటు మనకి ఇచ్చిన టైం అయిపోయింది కదా, పద క్యాంప్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే అమ్మా, బాయ్ చరణ్. అమ్మో, ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో ఏంటో. చెప్పండి, మా పిల్లలు వచ్చి మీ ఇంట్లో సర్వీస్ చేశారు కదా, మీరు వాళ్ళని ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళకి మీరు ఎన్నేసి మార్కులు ఇస్తున్నారు? నా మనవరాలకి నేను 10కి 10 మార్కులు ఇస్తున్నానమ్మా. పేరుకు మనవరాలంటూ ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు నిజంగా నా సొంత మనవరాల కంటే ఎక్కువైపోయింది. ఈ వయసులో మాలాంటి వాళ్ళకే కావాల్సింది జ్ఞాపకాలే కదమ్మా. తన వల్ల అలాంటి జ్ఞాపకాలు ఎన్నో పోగయ్యాయి. మీరు వెళ్ళిపోయినా వాటిని తలుచుకుంటూ ఇంకో 10 ఏళ్ళు ఎక్కువే బతికేస్తామమ్మా. చంటి, మరి నీ పరిస్థితి ఏంటి? నన్ను అడుగుతారేంటి మేడం? నేను వెళ్ళిన ఆ అన్ననే అడగండి. ఈ బాబు మా ఇంటికి వచ్చి పనులు చేయడం పక్కన పెడితే ఒక కుర్చీ ఎరకొట్టాడు మేడం. అందుకే ఇతనికి నేను 3 మార్కులే ఇస్తాను. అన్నా, మీరు 3 మార్కులే కాదు 6 మార్క్ ఇచ్చినా పర్లేదు, కానీ పెద్దమ్మగారు వండిన ఎండి చేపల కూర మాత్రం అద్రిపోయింది అనుకోండి. చరణ్, ఇతను మా అమ్మాయిని హర్ట్ చేశాడండి. హర్ట్ చేసిన సగంలో ఆపుతారే? ఏం జరిగిందో క్లియర్గా చెప్పండి, లేకపోతే వేరే వేరే అర్థాలు వస్తాయి. మా అమ్మాయి మెడలో తాళి కట్టి ఇంటికి అల్లుడవయ్యా అంటే
అతని చేతికి రాఖీ కట్టించుకుని అన్నయ్య అనమన్నానండి. అందుకే మా ఫ్యామిలీ మొత్తం హర్ట్ అయింది. ఇతనికి 10కి 5 మార్కులు ఇస్తున్నాను. ప్రెసిడెంట్ గారు, మరి మా అక్షిత వచ్చి మీ ఇంట్లో సర్వీస్ చేసింది కదా, తన సేవల్ని మీరెలా ఫీల్ అయ్యారు? అబ్బా బ్రహ్మాండం అమ్మా, ఎంట్రీ నుంచి అదరగొట్టేసింది అనుకో. అయితే నాకు 10కి 10 మార్కులు ఇచ్చేసినట్టే కదా? 10 ఎందుకు? అదేంటండి, బాగా సర్వీస్ చేసింది అద్భుతం అన్నారు కదా, మళ్ళీ ఎందుకంటారేంటి? పనులు చేసిందయ్యా, కాకపోతే ఏదో మొక్కుబడికి చేసినట్టుగా చేసింది. ఈ మేడం ఏం చెప్పారు? పిల్లల్లాగా మీతో కలిసిపోతారు, మీ ఇంటి పనులు బాధ్యతగా చేస్తారు అని చెప్పారు. కానీ ఆ అమ్మాయి ఏదో మార్కుల కోసం ఆరాటపడినట్టుగా చేసింది. కానీ మీరు చెప్పిన ఫీలింగ్ ఎక్కడా కనిపించలేదు. ఓహో, ఫీలింగ్ మిస్ అయిందండి. కాబట్టి ఈ అమ్మాయికి నేను 6 మార్కులు ఇస్తున్నాను. సచ్చినోడా, అన్ని పనులు చేయించుకుని 6 మార్కులు ఇస్తావరా? ఏంటి అక్షిత ఇది? వాళ్ళ మనసుల్ని గెలుచుకోకపోతే మనం చేసిన సర్వీస్కి అర్థం ఉండదు అని చెప్పాను కదా, నువ్వదే మిస్ అయ్యావు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఫస్ట్ డే ఇవాల్టికి ఈ కార్యక్రమం అయిపోయినట్టే. ఇవాల్టి కార్యక్రమంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేసింది పల్లవి. సరే, రేపు మనం 2వ రోజు క్యాంపు చేయాలి. ఏం చేయాలి ఏంటి అనేది రేపు చెప్తాను. ఇవాటికి అందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళొస్తామండి. అలాగేనమ్మా, రండి వెళ్దాం. అమ్మా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ పెద్దవాళ్ళిద్దరూ నన్ను వాళ్ళ మనవరాలు అనుకోవడం కాదు, నాకే వాళ్ళిద్దరూ సొంత అమ్మమ్మ తాతయ్య అన్నట్టుగా అనిపించింది. అవకాశం లేదు కానీ, లేదంటే వాళ్ళిద్దరినీ మా ఇంటికి తీసుకెళ్లి నేనే వాళ్ళని చూసుకోవాలి అనిపించింది. నువ్వు ఈ భావంతో వాళ్ళ ఇంట్లో ఉన్నావు కాబట్టి వాళ్ళకి నువ్వు సొంత మనవరాలివి అన్న ఫీలింగ్ కలిగింది.